స్కిన్ కలర్ అండి, సేమ్ డిజైన్లో స్కిన్ కలర్. ఇదిగోండి, ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుందండి, కలర్ మాత్రమే చేంజ్ అయింది. ఇది వచ్చేసి పింక్ షేడ్ అండి. ఇదిగోండి, ఎంత బాగున్నాయో చూడండి చీరలు కూడా. లోపల ఎక్కడ వరకు వచ్చిందో డిజైన్ ఒకసారి చూడమ్మా. ఇది స్పైరల్గా ఉండి ఆల్మోస్ట్ 3/4 వరకు ఉంది. పై వరకునే ఉందండి ఆల్మోస్ట్. చాలా బాగుంటాయి ఈ శారీస్ కూడా. క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ అండి. ఇది పళ్ళులో అంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. అలాగే థ్రెడ్ వీవింగ్ బార్డర్, దాదాపుగా 3 ఇంచెస్ థ్రెడ్ వీవింగ్ బార్డర్ బోత్ సైడ్స్ వచ్చింది. ఇదిగోండి, ఇదిగోండి బార్డర్. వీవింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి వెనుక ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇంకా లోపలంతానేమో ఇలా మోకాళ్ళ వరకు వర్క్ ఉంటుంది, పైన అంతా ప్లెయిన్ ఉంటుంది. శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుంది. ఈవినింగ్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుందండి. నైట్ బర్త్డే పార్టీస్ అలాంటివి ఉంటాయి కదా, సింపుల్ పార్టీస్. అలాగే సూపర్ నెట్ ట్రాన్స్పరెన్సీ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి. ఇదిగోండి ఇటు సైడ్ ఉంది కదా, ఇది ఒరిజినల్ కలరు. ఈ శారీ కూడా పైనంతా ఎంబ్రాయిడరీ బుటీస్ వచ్చాయండి. ఇది పళ్ళు, కింద ఏమో దాదాపుగా ఒక 3 ఇంచెస్ ఎంబ్రాయిడరీ బార్డర్ వచ్చింది. అసలు వర్క్ కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. ఈ శారీకి కూడా కింద పైపింగ్ బార్డర్ ఉంది. ఇది పళ్ళు, ఇదిగోండి పళ్ళులో టాసిల్స్ కూడా ఉన్నాయి. ఇది బ్లౌజ్ అండి, శారీ కలర్ బ్లౌజే, రా సిల్క్ మెటీరియల్లో వస్తుంది. ఇంకా శారీ లోపల వైపు చూస్తే ఇలా ఉంటుందండి. దాదాపుగా ఒక 1 ఫీట్ 1.5 ఫీట్ వరకు ఎంబ్రాయిడరీ ఉంటుంది, పైన అంతా ప్లెయిన్ ఉంటుంది. ఈ శారీ పింక్ కలర్ సూపర్ నెట్ శారీ అండి. ఎంత బాగుందో చూసారా. మీరు చూస్తున్నదేమో పళ్ళు, పైన అంతా కూడా ఎంబ్రాయిడరీ బుటాలు వచ్చాయండి. శారీ మీద కనిపించే డిజైన్ అంతా కూడా ఎంబ్రాయిడరీనే. పైన అంతా ఈ విధంగా ఉంది. కింద బార్డర్ విషయానికి వస్తే దాదాపుగా 6 ఇంచెస్ వరకు మొత్తం అంతా ఎంబ్రాయిడరీ బార్డర్ ఉంటుంది. పైనేమో ఇలా బుటాలు ఉన్నాయి. శారీకి చక్కగా కింద పైపింగ్ కూడా ఉందండి. బ్యాక్ సైడ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇది శారీ స్టార్టింగ్ పార్ట్. ఇక్కడ కొంచెం ఒక 1/2 మీటర్ తప్ప మిగిలిందంతా వర్క్ ఉంటుందండి. ఇది బ్లౌజ్. ఇంకా శారీ లోపల వైపు బుటాలు ఎలా వచ్చినాయి అనేది చూద్దాం. పళ్ళు తర్వాత శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. శారీ హాఫ్ లెంత్ వరకు కూడా బుటాలు ఉంటాయి. కింది వైపు అంతా చక్కగా 7-8 ఇంచెస్ వరకు బార్డర్, 6 to 7 అయితే ఖచ్చితంగా ఉంటుందండి. చాలా బాగుంది, చాలా డీసెంట్గా లైలాక్ పింక్ కలరు. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదే శారీకి పైపింగ్ వచ్చింది. బ్లూ షేడ్ అండి. ఈ కలర్ కూడా అలాగే డిఫరెంట్గా ఉందండి. రెగ్యులర్గా చూసే రంగులు కాకుండా కొంచెం డిఫరెంట్ షేడ్సే ఉన్న 3 కూడా. ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుందండి, కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇదిగోండి పైన వైపు బోర్డర్, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా పైపింగ్ ఉంటుంది. ఫ్రిల్స్ దగ్గర వచ్చేటప్పటికి బార్డర్ కన్నా పైన ఒక జానెడ్ వరకు ఇలా బుటాలు ఉన్నాయి. పళ్ళు సైడ్ ఏమో ఫుల్ లెంగ్త్లో బుటాలు ఉన్నాయండి. గ్రేప్ జ్యూస్ కలర్కి దగ్గరగా ఉంటుందండి. చాలా బాగుంది ఈ కలర్ కూడా. ముందు చూసిన శారీస్ 2 సేమ్ డిజైను, ఇదేమో డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ప్రైస్ సేమ్ అండి అన్నీ. అంటే
నేను కలర్ని బట్టి సెలెక్ట్ చేశాను, అందుకని నాకు ఇలా ఈ కలర్స్ నచ్చాయి కాబట్టి డిజైన్ సేమ్ కాకపోయినా కూడా ఇట్లా తీసుకున్నాను. మిగిలిన ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుందండి. ఇవి సెమీ కదా బరువు ఉంటాయేమో అనుకోవద్దు, మరీ కట్టలేనంత బరువు లేవండి. ఫ్యాబ్రిక్ కూడా నాకు తెలిసి ఒకసారి డ్రై వాష్ చేయించుకుంటే తర్వాత చక్కగా షాంపూ వాటర్లో ఇలా జాడించి ఆరేసుకుంటే నాకు తెలిసి వీటికి ఇస్త్రీ కూడా అవసరం లేదు, మనం నీట్గా వేసుకున్నామంటే. అంత బాగుంది ఫ్యాబ్రిక్, చాలా బాగుందండి. నాకు చాలా నచ్చాయి. మీకు కూడా ఈ శారీస్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఇది కూడా ఎంబ్రాయిడరీ శారీనేనండి. కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్, బాటిల్ గ్రీన్. ఫ్యాబ్రిక్ అయితే సూపర్ నెట్ కోట. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, కలకత్తాలో తయారయ్యే కోట అన్నమాట ఇది. శారీ అంతా కూడా లైట్ క్రీమ్ కలర్ లాగా ఉంది, కలరు ఎంబ్రాయిడరీ వస్తుంది. అలాగే ఎడ్జ్లో శారీ కలర్ లేస్ ఉంటుందండి. ఇది పళ్ళు. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. ఈ శారీకి కూడా అంతేనండి, కొంచెం బిస్కెట్ కలర్ లాంటి కలర్ బ్లౌజ్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇది కూడా ఫ్రిల్స్లో నీ లెంగ్త్ వరకు వర్క్ ఉంటుందండి. డార్క్ కాఫీ బ్రౌన్ అండి. ఈ షేడ్ కూడా చాలా బాగుంది. అసలు ప్రతి చీర కూడా సూపర్గా ఉన్నాయండి. ఈరోజు చూపించిన 7 కూడా శారీ కలర్ బ్లౌజులు కాకుండా ఈ థ్రెడ్ వీవింగ్ ఏదైతే థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఏదైతే ఉందో ఆ కలర్ బ్లౌజులు వేసుకోండి, చాలా చాలా బాగుంటాయి. ఇది ఎలాగో రన్నింగ్ బ్లౌజ్ కాబట్టి అలా ఉంచేసేయచ్చు కూడా శారీలో. లైట్ పిస్తా గ్రీన్ అండి. ఇది కూడా సూపర్ నెట్ కోటానే. బోర్డర్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి. మధ్యలోనేమో బటన్ హోల్ స్టిచ్తో ఫ్లవర్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి బుటాలు. అలాగే మనకి పళ్ళు కానీ బోర్డర్ కానీ చూసినట్లయితే ఒక్కొక్క బంచ్ అండి. ఇదొక బంచ్, ఇదొక బంచ్, అట్లా ఇదొక బంచ్, కానీ పక్క పక్కనే ఇచ్చేసి బోర్డర్లా క్రియేట్ చేశారు, డిఫరెంట్గా ఉంది. అలాగే ఎడ్జ్లో వచ్చేసి చిన్న లేస్ అండి. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్స్కి లేస్ వస్తుందండి. దాదాపుగా మోకాళ్ళ కన్నా కొంచెం పైకి చక్కగా మళ్ళీ ఈ ఎంబ్రాయిడరీ బుటాలు కూడా వచ్చాయి. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి, ప్లెజెంట్గా ఉంది శారీ. హైట్ వచ్చేసి 41 ఇంచెస్ ఉందండి. ఈ హైట్ సరిపోయే వాళ్ళు మాత్రమే అవైలబిలిటీ చెక్ చేయండి. ఇది వచ్చేసి డార్క్ మెహందీ గ్రీన్ అండి. పళ్ళు చాలా బాగున్నాయండి, కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇది పళ్ళు. శారీ అంతా ఇలా ఉంటుందండి. కొంచెం బ్రౌన్ షేడ్ మిక్స్ అయిన మెహందీ గ్రీన్. బ్లౌజ్ వచ్చేసి డార్క్. బోర్డరు, పళ్ళు, బ్లౌజ్ 3 కూడా ఈ షేడ్లో ఉన్నాయండి. చాలా చాలా బాగుంది. ఇది పళ్ళు అండి. నేను ఇట్లా చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి పళ్ళు. పళ్ళులో వచ్చేసి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ, పెద్ద పెద్ద బంచెస్ ఒక 5 వచ్చాయండి. చుట్టూ బాక్స్ లాగా ఇచ్చి ఇది గోల్డెన్ క్రీమ్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ బంచెస్ ఇచ్చారు. ఈ మధ్యలో అక్కడక్కడ చిన్న మిర్రర్, ఒక్కొక్క బంచ్ ఒక మిర్రరు. ఇదిగోండి బ్యూటిఫుల్ టాజిల్స్ ఇచ్చారు. శారీస్ చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయండి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఆల్ ఓవర్ స్క్రీన్ ప్రింట్ ఉంటుంది. మధ్యలో అంతా కూడా అక్కడక్కడ మిర్రర్స్. కలర్ అయితే ఇంగ్లీష్ కలర్ అండి, కొంచెం కాపర్ కలర్కి లైట్ షేడ్ అలా అని చెప్పొచ్చు. పింకిష్ లాగా అట్లా కొంచెం మావ్ కలర్ లాగా, మావ్ కలర్లో పీచ్ పింక్ అట్లా ఒకలాంటి షేడ్ అండి. చాలా బాగుంది, వీడియోలో క్లియర్గా ఉంది. చిన్న చిన్న మిర్రర్స్ స్టిచ్ చేశారండి శారీ అంతా కూడా. ఇదిగోండి లోపల వరకు ఇలాగే ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్. ఇంతేనా కనిపించేది? ఇంకా లోపలికి ఉంది ఫోల్డింగ్. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ బ్లౌజే, సెల్ఫ్ డిజైన్ లాగా. ఇది వచ్చేసి గోల్డెన్ క్రీమ్ కలర్ లాగా వచ్చింది కదండి. ఇక్కడేమో సెల్ఫ్ డిజైను. చాలా డీసెంట్గా ఉన్నాయండి. అట్లా అని డైలీ వేర్ లాగా కూడా ఏం లేవు, చక్క చిన్న చిన్న అకేషన్స్ కట్టుకోవచ్చు, అంత బాగున్నాయి. బడ్జెట్కి శారీ లుక్కి సంబంధం లేకుండా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. చక్కటి పార్టీ వేర్ శారీ.
ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి, వెయిట్ కూడా ఉండదు. దుపియాన్ టస్సర్లో సెమీ ఫ్యాబ్రిక్. జనరల్గా సెమీ అంటే చాలామంది ఫ్యాబ్రిక్ బాగుండదేమో అనుకుంటారు, కానీ ఎక్సలెంట్గా ఉందండి ఇది. ఇది వచ్చేసి పళ్ళు. బోర్డర్ అంతా కూడా యాంటిక్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో పీకాక్స్ మంచి సైజులో చాలా దగ్గరగా వచ్చాయండి. అలాగే పైన చిన్న చిన్న బుటాలు అవి కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. పై బోర్డర్ కూడా చూడండి చక్కగా ఎంత నీట్గా కింద వచ్చినట్టే వచ్చింది, సేమ్ టు సేమ్. దాదాపుగా 2 మీటర్ల పైనే ఉందండి, కనిపించేంత వరకు కూడా చక్కగా వచ్చింది ఇదే బోర్డరు. ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా హ్యాండ్స్ బోర్డర్ ఇచ్చారండి. స్టిచ్ చేశారు, ఇక్కడ మీరు తీసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా స్టిచ్ చేశారు. బ్లౌజ్ సపరేట్గా తీసి స్టిచ్ చేయించేసుకోవచ్చు. ఎంత బాగుందో అసలు. కాంట్రాస్ట్ బ్లౌజ్తో బాగుంటుంది, ఇలా సెల్ఫ్ బ్లౌజ్తో కూడా చాలా బాగుంటుంది. ట్రాన్స్పరెన్సీ చూపించామా, ఇదిగోండి. మీరు బ్లాక్ కలర్ పెట్టికోట్ కూడా యూజ్ చేసేయచ్చు, అంటే ట్రాన్స్పరెన్సీ కోసం చెప్తున్నాను నేను. కనిపించదు, డార్క్ కలర్ కూడా కాబట్టి అసలు కనపడదు. ఇది టొమాటో పింక్ అండి, అటు రెడ్ కాదు రాణి పింక్ కాదు, రెండు మిక్స్ అయిన షేడ్ లాగా ఉంటుంది. చాలా బాగుంది ఇది కూడా. ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుందండి. బోర్డర్లో వచ్చేసి ఇలా పీకాక్స్, పైన బుటాలు, పై బోర్డర్ ఏమో కనిపించేంత వరకు, అలాగే ఫ్రిల్స్ దగ్గర ఏమో శారీకి హాఫ్ లెంగ్త్ వరకు బుటాలు ఉంటాయి. అలాగే ఇదిగోండి రన్నింగ్ బ్లౌజ్కి హ్యాండ్స్ చిన్న బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా చాలా గ్రాండ్ లుక్ ఉందండి. గాజు అనే బ్లూ అంటారు కదండి, ఇంచుమించుగా పీకాక్ బ్లూ లానే ఉంటుంది. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అండి, యాంటిక్ గోల్డ్ అండ్ సిల్వర్ సరీ కాంబినేషన్లో పీకాక్స్, అలాగే మధ్యలో అంతా బుటాలు. పళ్ళు అయితే భలే డిఫరెంట్గా ఉంది. రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. పళ్ళులో వచ్చిన డిజైన్ చిన్న బోర్డర్ లాగా హ్యాండ్స్కి ఇచ్చారు. ఇదిగోండి లోపల వైపు ఇలా కుర్చీల వరకు బుటాలు ఉంటాయి, అంటే శారీలో హాఫ్ లెంగ్త్ వరకు ఉన్నాయిలేండి. పళ్ళులో అయితే ఫుల్ లెంగ్త్లో ఉన్నాయి. కనకాంబరం కలర్ అండి. శారీ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది, కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. మంచి కనకాంబరం షేడ్, చాలా చాలా బాగుంది కలర్ కూడా. బ్రైట్ ఎల్లో కలర్ అండి, బంతి పువ్వు ఎల్లో, చామంతి పువ్వు ఎల్లో కన్నా కూడా ఇంకా బ్రైట్గా ఉంది. డిజైన్ అంతా సేమ్ ఉంటుందండి. సిల్వర్ జరీ బనారస్ స్టైల్ బోర్డర్ మాత్రం బోత్ సైడ్ అలాగే ఉంది. పళ్ళు, రన్నింగ్ బ్లౌజ్, ఎవ్రీథింగ్ సేమ్ అండి. బోర్డర్ కూడా చక్కగా రెండు వైపులా నీట్గా చాలా బాగుంది. పెయింట్ కలర్ లాంటి గ్రే అండి, లావెండరు, లైట్ ఆరెంజ్ ఈ కలర్స్తో ఎంబ్రాయిడరీ వచ్చింది. చాలా బాగుంది. ప్యాటర్న్ అంతా సేమ్ అండి. బోర్డర్ కానీ మధ్యలో ఎంబ్రాయిడరీ, ఫ్రిల్స్లో హాఫ్ లెంగ్త్ వరకు, శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్, ఇవన్నీ కూడా సేమ్. బోర్డర్స్ కూడా చక్కగా కింది వైపు మొత్తం ఉంటుంది, పైన వైపు వచ్చి కనిపించేంత వరకు. బ్లౌజ్ అయితే బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా శారీస్ ఇవి. పింక్ కలర్ అండి, ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. మంచి పింక్ షేడు, చాలా చాలా బాగుందండి. ఇది కూడా పింక్ ఫ్లవర్స్ వచ్చినా కూడా సెల్ఫ్ లాగా కలిసిపోయినట్టుగా అలా మళ్ళీ చక్కగా షైన్ అవుతూ కనిపిస్తూ చాలా బాగుందండి. అలాగే పళ్ళు అండ్ ఫ్రిల్స్లో వచ్చేటప్పటికి నీ లెంగ్త్ వరకు ఉంటుందండి. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ సెల్ఫ్ ఎంబ్రాయిడరీతో ఉంటుంది. ఇవి ఎప్పుడు కూడా డిజైన్ ఏదైనా సరేనండి, సెల్ఫ్ది ఒక అందం, డీసెంట్గా కొంచెం ప్రొఫెషన్ లుక్ కావాలి, ప్రొఫెషనల్ లుక్ కావాలనుకునే వాళ్ళు, డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు సెల్ఫ్ అలాంటివి ఇష్టపడతారు. చూడగానే శారీ అట్రాక్టివ్ ఉండాలనుకునే వాళ్ళు కాంట్రాస్ట్ ఇష్టపడతారు. ఇవాళ నేను చూపిస్తున్న వాటిల్లో అలాగూ ఉన్నాయి, ఇలాగూ ఉన్నాయండి. మీరు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటాయి ఈ చీరలు అయితే. ఇదిగోండి అసలు ఇలా పడిపోతూ మీకు కాటన్ అనే ఫీల్ ఉండదండి, మెత్తగా చాలా బాగుంటుంది.
నేను అసలు ఏ చీరల గురించి ఎన్నిసార్లు చెప్పలేదు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే నేను కట్టుకున్నాను కాబట్టి ఆ కంఫర్ట్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. శారీ స్టార్టింగ్లో మాత్రం 1 మీటర్ ప్లెయిన్ వస్తుందండి. హాఫ్ వైట్ అండి, కోరా కలర్లో కొంచెం బ్రైట్ షేడ్ అనమాట. ఇక పింక్ అండ్ ఆరెంజ్ పడితే ఈ కలర్ మీద ఇక మామూలుగా ఉంటుందా అండి, అంత అందంగా ఉంది చీర. అలాగే చికెన్ కారీ స్టైల్ ఎంబ్రాయిడరీ పళ్ళులో బోర్డర్లో పైన వైపు కనిపించేంత వరకు బోర్డర్గాను వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ పైన సెల్ఫ్ కలర్ చిన్న చిన్న ఎంబ్రాయిడరీ ఫ్లవర్సు. జనరల్గా మనం ఈ కలర్స్ వస్తే బాగుండు కదా అని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అలా ఉండటం వల్లే, సెల్ఫ్ కలర్ ఉండడం వల్లే చాలా క్లాసీ లుక్ ఉందండి. చీరకి కూడా అలాగే అందం తెస్తుంది, చాలా బాగుంది. ఫ్రిల్స్లో వచ్చేసి ఈ ఎంబ్రాయిడరీ నీ లెంత్ వరకు ఉంటుందండి. మన ఫ్రంట్ అంతా కూడా ఇది మొత్తం వస్తుందండి. ఇదంతా వర్క్, ఎక్కడ ప్రింట్ ఏమీ లేదు, పెయింట్ కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కలర్ చూసేద్దాం. లైట్ ఇంగ్లీష్ గ్రీన్ అండి. ఇవి గిఫ్టింగ్ పర్పస్ కూడా కొంతమంది తీసుకున్నారండి విదర్భ కోటాలో. కాకపోతే వాటిలో కొంచెం అక్కడక్కడ బ్లాక్ రావడం వల్ల కొంచెం సెలెక్టివ్గా చూసుకోవాల్సి వచ్చింది. కానీ వీటిలో ఎక్కడ బ్లాక్ ఉండదండి. ఒకవేళ మీరు ఎవరికైనా ఓన్లీ కాటన్స్ కట్టే వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. కొంచెం మంచి చీర ఇవ్వాలి కానీ కాటన్లోనే కావాలి అంటే హ్యాండ్లూమ్స్ వైపు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే ఇది హ్యాండ్లూమే కానీ హ్యాండ్లూమ్ కాటన్స్ వైపు వెళ్ళాల్సి వస్తుంది. ఇలా ట్రెండీగా ఉంటూ ప్యూర్ కాటన్ నుండి కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవి. అలా గిఫ్ట్ పర్పస్ కావాలనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. రెండు వైపులా కూడా ఇలా చికెన్ కారీ స్టైల్ బోర్డరు, శారీ ఫ్రంట్ పార్ట్ వరకు మొత్తం ఫుల్ లెంగ్త్లో ఎంబ్రాయిడరీ ఉంటుందండి. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ వస్తుంది. కుర్చీల దగ్గర వచ్చేటప్పటికి నీ లెంత్ వరకు ఉంటుంది. బ్లౌజ్ అయితే చాలా చాలా క్యూట్గా ఉంటుందండి. సెల్ఫ్ కలర్లో చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ ఎంబ్రాయిడరీతో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. డార్క్ సీ గ్రీన్ కలర్ అండి. శారీకి పైన కింద కూడా చికెన్ కారీ బోర్డర్ ఉంటుంది. ఒక 6 ఇంచెస్ వరకు అండి. కింద దాదాపుగా ఫుల్గా ఉంటుంది, పైన వచ్చేసి కనిపించేంత వరకు ఉంటుందండి. చక్కగా చికెన్ కారీతోనే షార్ట్ పళ్ళు ఉంది. ఇదిగోండి బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఉంటాయండి. శారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజే. అలాగే ట్రాన్స్పరెన్సీ వచ్చి ఇలా ఉంటుంది. శారీ స్టార్టింగ్లో 1 మీటర్ వరకు ప్లెయిన్ ఉంటుందండి. ఆ తర్వాత అంతా కూడా ఇలా నీ లెంగ్త్ వరకు వర్క్ వస్తుంది. ఇది బ్లౌజు తర్వాత నుంచి ఉండే ప్లెయిన్ అన్నమాట. ఒక 1 మీటర్ వరకు ప్లెయిన్ ఉంటుంది. అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ హాఫ్ వర్క్ ఉంది చూసారా, ఇలా హాఫ్ వర్క్ వస్తుంది. తర్వాత మనకి పళ్ళులో కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఇట్లా ఫుల్ వర్క్ ఉంటుంది. ఒకలాంటి ఎల్లో షేడ్ అండి. అటు లెమన్ ఎల్లో కాదు, అటు శనగపిండి కలర్ కూడా కాదు, ఒక డిఫరెంట్ షేడ్ అనమాట. ఇలా పళ్ళు కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఇది పళ్ళు. బార్డర్ వచ్చేసి చికెన్ కారీ బార్డర్ స్టైల్ బార్డర్ వస్తుందండి రెండు వైపులా. అలాగే ఫ్రిల్స్లో వచ్చి నీ లెంగ్త్ వరకు ఉంటుంది. బ్లౌజ్కి ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్కి చిన్న చిన్న సెల్ఫ్ కలర్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్. పై బోర్డర్ కనిపించేంత వరకు ఉంటుందండి. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ వస్తుంది. చాలామంది స్కిప్ చేసి వీడియో చూడడం వల్ల కూడా నేను ప్రతి చీరకి వివరం చెప్పాల్సి వస్తుంది. ఓకే అండి, చూసారు కదా, ఇవైతే నా మోస్ట్ ఫేవరెట్ శారీస్. నాకు చాలా ఇష్టం, చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి కట్టుకుంటే. మళ్ళీ అసలు నేను ఈ మధ్యకాలంలో ఏ చీరలకు ఇంతలాగా చెప్పలేదంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి మీకు కూడా నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. టవల్స్ చూడబోతున్నారండి. ఇవి వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ టవల్స్. సైజ్ కూడా చాలా పెద్దగా వస్తాయి. మెజర్మెంట్ అనేది స్క్రీన్ పైన అది సెంటీమీటర్స్లో యాడ్ చేస్తానండి. దానికన్నా ఒక 2-3 సెంటీమీటర్లు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అంటే ప్రతిదీ కరెక్ట్గా సైజు రాదు కదండి, కొంచెం అటు ఇటు ఉండొచ్చు. బట్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా టవల్స్ మాత్రం చాలా పెద్ద సైజ్ అండి. ఆల్రెడీ మేము కూడా వాడుతున్నాము, కొనుక్కున్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈచ్ టవల్ 200 అండి.
మీరు ఫస్ట్ పర్చేస్ చేయగానే మీకు రిసీవ్ అవ్వగానే ఏంటంటే వాటర్లో 1 గంట నానబెట్టేసి నీళ్లు పిండేసి ఆరబెట్టండి. ఆ తర్వాత మీరు యూజ్ చేసుకోండి. అప్పుడు తడి కూడా బాగా పీలుస్తాయి. 5 టవల్స్ వరకు 100 రూపీస్ షిప్పింగ్ అండి. 1 కొన్నా, 2 కొన్నా, 3 కొన్నా, 4 కొన్నా, 5 టవల్స్ వరకు 100 రూపీస్ షిప్పింగ్. ఇంకా ఆ తర్వాత మీరు తీసుకునే ప్రతి టవల్కి కూడా 20 రూపీస్ అట్లా యాడ్ అవుతుంది డిస్టెన్స్ని బట్టి. కొన్ని మెట్రో సిటీస్ అలా అయితే కనుక ఇంకొంచెం ఎక్కువే ఉంటుందండి. నేను చెప్తున్నది ఏపీ, తెలంగాణ ఈ స్టేట్స్ వరకు మాత్రం 5 టవల్స్కి 100 రూపీస్ షిప్పింగ్ అండి. సీ గ్రీన్ కలర్ అండి. ఇది కూడా ఇంక్ ప్యాడ్ బ్లూతోనే వచ్చింది కాంబినేషను. ఇక్కడంతా కూడా కల్నేతలో ఇలా థ్రెడ్ వీవింగ్ బూటీస్, 2 వైపులా పళ్ళుకి స్ట్రైప్స్ ప్యానల్స్ లాగా ఇచ్చారండి. ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది. ఒక 3 ఇంచెస్ వరకు బ్లూ కలర్ ప్లెయిన్ బార్డరు, ఆ పైన టెంపుల్ బార్డరు. శారీ లోపలికి వెళ్ళే కొద్దీ బుటాలు కొంచెం దూరంగా వస్తాయండి. గ్రే విత్ పింక్ అండి, బచ్చల పండు కలర్లో కొద్దిగా లైట్. ఈ పళ్ళు అంతా కూడా కొంచెం ప్యానల్స్ లాగా ఇచ్చారు. ఇట్లా మధ్యలోనేమో రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో థ్రెడ్ వీవింగ్ బూటీస్. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడైతే మీకు డిస్టెన్స్ క్లియర్గా తెలిసిపోతుంది. పళ్ళు దగ్గరలో ఇలా ఒత్తుగా ఉంటాయి, తర్వాత ఇంత డిస్టెన్స్లో వస్తాయి లోపలికి వెళ్ళిన కొద్దీ. ఇదిగోండి శారీ అంతా ఒకలాంటి గ్రే షేడు. ఈ చంద్రకాంత కూడా కాదు, బచ్చల పండు కలరే కరెక్ట్. దాంట్లో కొంచెం లైట్ షేడ్ అనమాట. ఇలా ప్లెయిన్ బోర్డర్, ఆ పైన టెంపుల్ బోర్డర్. లైట్ గ్రీన్ కలర్ అండి, లేత అరిటాకు పచ్చ పళ్ళు, బ్లౌజ్, బోర్డర్ వస్తుంది. డార్క్ గ్రీన్ కలర్ ఏమో శారీ వస్తుంది. మీరు చూస్తున్న పళ్ళునేమో లెమన్ ఎల్లో కలర్ అండి. ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. శారీ కలర్ వచ్చేసి ఎల్లో. ఇదిగోండి బ్రైట్ ఎల్లో కలరు. మిగిలింది అంతా సేమ్. చక్కగా ఈ సమ్మర్లో చిన్న చిన్న పార్టీస్కి, అకేషన్స్కి బాగుంటుందండి, చాలా బాగుంటుంది. లైట్ వెయిట్, చక్కగా కాటన్ బ్లౌజ్, కాటన్ శారీ, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బ్రైట్ బేబీ పింక్ పైన గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో జామ్దాని వీవింగ్ పళ్ళు అండి. చాలా చాలా బాగుంది. అలాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. మొత్తం అంతా డిజైన్ చూడండి, అసలు పళ్ళు అంతా ఎంత బాగుందో. ఇదిగోండి ఇక్కడ అయితే ఇలా శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బోర్డర్ ఏమో చక్కటి ఆరెంజ్ షేడ్లో వచ్చింది. అవే టెంపుల్స్ కూడా. ఈ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది రీస్టాక్ అప్డేట్ అమ్మా. 3వ చీర అనుకుంటా ఈ కాంబినేషన్లో. ఫస్ట్ టైం చేసావు కదా వితౌట్ ఎనీ థ్రెడ్, అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఎవరో అడిగారు కానీ నేను మర్చిపోయాను. చూడండి అండి, ఒకవేళ మిస్ అయిన వారు కనుక ఇవాళ వీడియో చూస్తున్నట్లయితే మీకు ఈ చీర నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి. ఈ చీర కూడా చూడండి అండి ఎంత బాగుందో. పెద్ద పెద్ద కొంగలు, 4 కొంగలు, అంతా కూడా ఫ్లవర్స్, గోల్డ్ సిల్వర్ జరీతో పాటుగా మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ జామ్దాని అండి. అలాగే ఎడ్జ్లో గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. శారీ కలర్ వచ్చేసి శనగపిండి ఎల్లో. అసలు ఇది బోర్డర్ అయితేనండి అదిరిపోయింది. ఒక లైలాక్ పింక్ అట్లా కలనేత అనమాట. ఇంకో కలనేత ఏం కలర్ అమ్మా? ఆరెంజ్ కదా? ఆరెంజ్ అమ్మా. అసలు ఎంత బాగుందోనండి చీర. ఈ రోజు చూపించే అన్ని శారీస్ కూడా హైలైట్. కొంచెం గ్యాప్ వచ్చింది మనం పళ్ళు జామ్దాని శారీస్ ఈ మధ్య ఖాదీ అందక. లాస్ట్ ఇయర్ కూడా వింటర్లో లేట్ అయింది, ఇప్పుడు కూడా అంతేనండి. పాపం చలికి మగ్గాల దగ్గర కూర్చోలేదు కదా, లేట్ అయింది. కానీ లేట్ అయినా ఏదో లేటెస్ట్గా ఏదో డైలాగ్ ఉంది చూడండి, ఆ టైప్లో అద్భుతమైన చీరలు వచ్చాయి. చాలా బాగున్నాయండి. ఇదిగోండి పింక్ అండ్ ఆరెంజ్ కలనేత, ఒక 1 ఇంచ్ బోర్డర్, ఆ పైన టెంపుల్ బోర్డరు. శారీ అంతా ప్లెయిన్ అండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. చామంతి ఎల్లో కలర్లో ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీ అండి. మీరు చూస్తున్నది పళ్ళు. ఈ శారీకి పైన కింద కూడా థ్రెడ్ వీవింగ్ బోర్డర్స్ ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి బిగ్ బోర్డర్ ఒక జానెడ్ పైగా ఉంటుంది, కింద ప్లెయిన్ బోర్డర్తో సహా. పైన ఏమో 4 to 5 ఇంచెస్
ఇలా వీవింగ్ బోర్డర్ ఉంటుంది. ఈ శారీకి మనం ఇది జనరల్గా ఏంటంటే పెద్దవాళ్ళు చీర అట్లా అనుకుంటూ ఉంటారు కదా, ఈ శారీకి మనం ఇలా బ్యూటిఫుల్ ప్రింట్, స్క్రీన్ ప్రింట్ వేయించాము. చూడండి ఎంత బాగుందో. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఎల్లో శారీ పైన చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి, ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి. కలనేత బ్లౌజ్ అన్నమాట. పింక్ అండ్ ఎల్లో కలనేత బ్లౌజ్. ఇదిగోండి చూసారా. రాబోయే సమ్మర్కి మీకు మంచి మంచి చీరలు చాలా కంఫర్టబుల్గా ఉండేలాగా ఇవ్వాలనే నా ప్రయత్నంలో ఇది ఒక రకం అన్నమాట. ఇది పొందూరు ఖాదీ కాదండి, 120 కౌంట్ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ శారీ. ఇదేమో పళ్ళు. బ్లౌజ్ చూపించాము. ఇదిగోండి కలనేతలో బ్లౌజ్ వస్తుంది. తర్వాత మీరు చూస్తున్నదంతా ఇదంతా కూడా వీవింగ్ అండి, మొత్తం థ్రెడ్ వీవింగ్ ఉంటుంది. ఇక్కడ ఎడ్జ్లో మస్టర్డ్ కలర్ బార్డరు. ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం వేయించిన ప్రింట్. శారీ అంతా కూడా ఇదే ప్రింట్ ఉంటుంది. పైన వచ్చేసి ఒక 4 to 5 ఇంచెస్ వీవింగ్ బార్డర్ ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ ఇచ్చిన వీవింగ్ బార్డర్ ఏదైతే ఉందో అది ఇక్కడ కూడా ఉంటుంది. రెండు వైపులా కూడా ఇట్లా చిన్న టెంపుల్స్. మెత్తగా ఎంత బాగుందోనండి. ఇది కూడా లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ బార్డర్ అండి. ఇందాక మీరు చూసిందేమో ఇంకొక షేడు, ఇది వేరే షేడు. మీకు శారీ కోడ్ అనేది స్క్రీన్ పైన వస్తుంది. డిజైన్ కూడా క్లియర్గా తెలుస్తుంది కాబట్టి. లాస్ట్ మినిట్లో షూట్ చేస్తున్నాం కాబట్టి వీటికి కోడ్ డిజైన్ డిజైన్ వేరే కదా, డిజైన్ వేరు కాబట్టి ప్రాబ్లం ఉండదండి. ఇదంతా పళ్ళు, స్ట్రెయిట్ లైన్స్ శారీతో పాటు వచ్చిన డిజైన్ అన్నమాట ఇది. ఇదేమో కలనేత బ్లౌజ్ పైన మనం ఇలా ప్రింటింగ్ చేయించాము. బ్లౌజ్ ఆవులు ఫేస్లు అన్నమాట ఇవన్నీ కూడాను. ఇక శారీ అంతానేమో కాటన్ బోర్డర్ వస్తుందండి. డార్క్ గ్రీన్ కలర్ కాటన్ బోర్డర్, ఆ పైన టెంపుల్ బోర్డర్. ఈ డిజైన్ కూడా పిచ్వాయ్ స్టైలేనండి. ఇక్కడ చూసారా చెట్టు కింద గోవులు ఉన్నట్టుగా శారీ హాఫ్ లెంత్ వరకు ఉంటుంది. ఆ పైన వచ్చే హాఫ్ లెంత్ కూడా ప్లెయిన్ ఉంటుంది. యాజ్ యూజువల్గా పైన కూడా ఈ ప్లెయిన్ కాటన్ బోర్డర్, టెంపుల్ బోర్డర్ మాత్రం శారీతో పాటుగా వస్తుంది. లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఇలా గ్రీన్ కలర్ లైన్స్, స్ట్రైట్ లైన్స్. ఇది శారీతో పాటు వచ్చిన పళ్ళు. అలాగే ఇదిగోండి బ్లౌజ్ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలనేత బ్లౌజ్ పైన మనం ఇలా ప్రింట్ చేయించాము. ఆల్మోస్ట్ సెల్ఫ్ డిజైన్ లాగా అన్నమాట. ఇక శారీ అంతా వచ్చేసి పిచ్వాయ్ స్టైల్ డిజైన్ వస్తుందండి. ఇది కూడా అందరూ అడిగింది. ఇది కూడా ఇంతకుముందు ఇదే గ్రీన్ మీద వేయించాము. చాలా బాగుంది. పిచ్వాయ్ స్టైల్ డిజైను. కాటన్ బోర్డర్ వస్తుందండి. అలాగే టెంపుల్ బోర్డర్ కూడా ఉంటుంది. అమ్మ ట్యాగ్ ప్రైస్ గురించి ఈ వీడియోలో చెప్పండి. ట్యాగ్స్ మీదండి ఉన్న ప్రైసెస్ అన్నీ కూడా ఓన్లీ శారీ కాస్ట్. ఎందుకంటే మేము స్టాక్ రాగానే కంపల్సరీ అన్నిటికీ ప్రైస్ ట్యాగ్స్ వేసేసుకుంటాము. కానీ ప్రింటింగ్కి ఇచ్చిన తర్వాత ప్రింటింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రా. దీని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు 6300. డార్క్ బిస్కెట్ కలర్ అండి. ఈ చీర కూడా అద్భుతంగా ఉంది అసలు. బ్లాక్, రెడ్, మెరూన్ కాంబినేషన్లో జామ్దాని వీవింగ్తో ఇట్లా 3 వచ్చాయండి. వీటిని బంచెస్ అనలేము, ఒక టైప్ డిజైన్. అలాగే మెరూన్తో ఇక్కడ లైన్స్, ఎడ్జ్లోనేమో స్కిన్ కలరు, బ్లాక్, మెరూన్ 3 కలర్స్తోనూ టాజిల్స్. చాలా బాగుంది. ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్లో వస్తుంది. శారీలో బుటాలు కూడా రెడ్, మెరూన్, బ్లాక్ ఈ 3 కలర్స్తోనూ బుటాలు వచ్చాయండి. లోపల వైపేమో ఈ డిస్టెన్స్లో ఉంటాయి. గ్రే కలర్ అండి. షేడ్ అయితే అద్భుతంగా ఉంది. ఆల్మోస్ట్ వైట్ అన్నట్టే లైట్ క్రీమ్ కలర్తో ఇట్లా 4 చెట్లు లాగా వచ్చాయండి. అలాగే ఎడ్జ్లో ఇట్లా లైన్స్. ఇక బ్యూటిఫుల్ టాజిల్స్ అయితే ప్రతి చీరకే ఉండేవే కదా. బ్రౌన్ కలర్ చిన్న బోర్డర్ అండి. ఇది బ్లౌజు గ్రే మీద వైట్ స్ట్రైట్ లైన్స్తో బ్లౌజ్ వచ్చిందండి. ఇక శారీలో బుటాలేమో ఇలా వచ్చాయి.
లోపల కుర్చీల దగ్గర ఇలా ఉంటాయండి, ఈ డిస్టెన్స్లో ఉంటాయి. బ్లాక్ అండి, నా మోస్ట్ ఫేవరెట్ బ్లాక్. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ కూడా పళ్ళులో బంచెస్ లాగా 4 ఇచ్చారండి. ఆ తర్వాత ఇట్లా ప్యానల్స్ లాగా ఇస్తే మధ్యలో బుటాలు, లైన్స్, ఎడ్జ్లో టాజిల్స్. బ్రౌన్ కలరు ప్లెయిన్ బార్డరు, అదేమో రన్నింగ్ బ్లౌజ్. బ్లౌజ్ ఫుల్గా బుటాలు వచ్చినట్టున్నాయండి ఈ చీరలో. ఇదిగోండి, శారీ అంతా మల్టీ కలర్లో, పళ్ళులో ఎన్ని కలర్స్ వచ్చాయో ఆ కలర్స్ అన్నిటితోనూ కూడా ఇలా బుటాలు ఇచ్చారండి. బ్లాక్ కదా, బాగా కనిపిస్తున్నాయి గ్రాండ్గా. శారీ లోపలంతా ఈ విధంగా ఉంటుందండి. స్కై బ్లూ కలర్ అండి, ఈ కాంబినేషన్లో మనం జరీకోట చేసాము. ఇది వచ్చి లైలాక్ పింక్, సేమ్ అదే లైలాక్ పింక్ విత్ బ్లూ కాంబినేషన్లో దుపట్టా వస్తుంది. ఇదిగోండి, డార్క్ ఆనియన్ పింక్ అండి, ఒక డిఫరెంట్ షేడ్, చాలా బాగుంది. కొత్తగా అసలు కలర్ కాంబినేషన్ అయితే ఇంకా కొత్తగా ఉంది. ఇది వచ్చేసి పౌడర్ బ్లూ బాటమ్ వచ్చింది. అదే కలర్ దుపట్టా పైన ఇలా ప్రింట్ అండి. 4 సైడ్స్ కూడా బోర్డర్స్ ఉంటాయి దుపట్టాకి, అలాగే ఎడ్జ్లో టాజిల్స్ ఉంటాయి. ఇదిగోండి, ఇది ఒక సెట్. లైట్ పెసర గ్రీన్ బాటమ్ టాప్ అండి. బాటమ్ వచ్చేసి పీచ్ మిక్స్ అయిన పింక్ షేడు. ఇది సెల్ఫ్ ప్రింట్తో వచ్చింది. అలాగే ఇదేమో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో దుపట్టా. ఎంత ప్లెజెంట్గా ఉన్నాయి కదండి, చాలా బాగున్నాయి సెట్స్ అయితే. వైన్ కలర్ అండి, వైన్ కలర్ పైన పెద్ద పెద్ద ఫ్లవర్స్, డిజిటల్ ప్రింట్. అలాగే శారీ అంతా ఇదే విధంగా వస్తుంది, ఒకసారి చూసేయండి. ఇక్కడ వచ్చేసి జూట్ లైన్తో నేవీ బ్లూ కలర్ పళ్ళు. ఇదిగోండి బ్లౌజ్, సేమ్ ఫ్లోరల్ ప్రింటే, చిన్న సైజులో వస్తుంది. నేవీ బ్లూ కలర్ విదర్భ వీవింగ్ బార్డర్. టాజిల్స్ అయితే హైలైట్ అండి ఈ చీరలకి, చాలా బాగుంటాయి. ఇదిగోండి, నేవీ బ్లూ కలర్ విదర్భ వీవింగ్ బార్డర్. ఇదంతా కూడా వీవింగే వస్తుంది, చాలా నీట్గా ఉండే వీవింగ్ అండి. ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా శారీకి హ్యాండ్ ఓవెన్ విదర్భ బార్డర్. తేట షేడ్లో ఉన్న మస్టర్డ్ ఎల్లో అండి, మరీ డార్క్ మెంతి కలర్ కాదు కానీ కొంచెం డార్క్ ఎల్లో. డిజైన్ కూడా చూడండి, హ్యాండ్ పెయింట్ డిజైన్ స్టైల్లో వచ్చింది. ఇది కూడా డిజిటల్ ప్రింటే కానీ మనకు చూడడానికి మాత్రం హ్యాండ్ పెయింట్ లాగా అనిపిస్తుంది. బ్లాక్ విదర్భ బార్డర్ అండి. పళ్ళు కూడా ఎడ్జ్లో బ్లాక్, టాజిల్స్. బ్లౌజు శారీ కలర్లో స్మాల్ ప్రింట్తో వస్తుందండి. శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా విదర్భ బార్డర్ వస్తుంది. పీచ్ కలర్ కాటన్ కోటా పైన డార్క్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో హ్యాండ్ పెయింట్ వస్తుందండి. ఫ్లవర్స్కి అవుట్లైన్గా రెడ్ కలరు. ఈ శారీస్కి సెపరేట్ పళ్ళు ఏమీ ఉండదండి. పళ్ళులో కూడా జస్ట్ అట్లా ఒక గోల్డ్ జరీ లైన్, ఒక రెడ్ కలర్ జస్ట్ ప్యానల్, అది కూడా హ్యాండ్ పెయింట్తోనే వేశారు. 1 ఇంచ్ జరీ బార్డర్ వస్తుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ కట్ చెంగులో అటాచ్ చేసి ఉంటుందండి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. కుర్చీల్లోకి వెళ్ళే కొద్దీ కొంచెం నీ లెంగ్త్ వరకు వస్తుందండి. సరిచేయగా ఇదిగోండి, శారీ స్టార్టింగ్ నుంచి కుర్చీళ్ళ వరకు హాఫ్ లెంగ్త్ వరకు వస్తుంది. బేబీ పింక్ కలర్ అండి. ఫ్లవర్స్ వచ్చేసి వైట్ ఫ్లవర్స్, గ్రీన్ లీవ్స్. ఫ్లవర్స్ అవుట్లైన్ మెజంతా పింక్. ఇక్కడ పళ్ళులో కూడా ఎడ్జ్లో పింక్ కలర్ ఇచ్చారు. చిన్న గోల్డ్ జరీ ప్యానల్, అలాగే గోల్డ్ జరీ 1 ఇంచ్ బోర్డరు. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఈ పళ్ళు దగ్గర ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది హ్యాండ్ పెయింట్ అనేది. శారీ స్టార్టింగ్ నుంచి కుర్చీల వరకు మాత్రం హాఫ్ లెంగ్త్ 3/4 అట్లా వస్తుంది.
మస్టర్డ్ ఎల్లో విత్ బ్లాక్ కల్నేత్ అండి. గ్రీన్ అండ్ రెడ్ బార్డర్స్ వచ్చాయి. ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. రెడ్ కలర్ బుటాలండి, చూసారు కదా. ఈ శారీ అంతా కూడా బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కల్నేత్కి బ్లాక్ అండ్ మెరూన్ కల్నేతలో ఈ బార్డరు, అలాగే డార్క్ గ్రీన్ బార్డరు. ఈ శారీకి కూడా బ్లౌజ్ ఉండదండి, పళ్ళు అయితే ముందే చూపించాను. ఇక్కడ పళ్ళు దగ్గరలో కొంచెం ఎక్కువ బుటాలు ఉంటాయి, శారీ లోపలికి వెళ్ళే కొద్దీ ఇలా దూరంగా ఉంటాయి. ఇది కొంచెం బిస్కెట్ బ్రౌన్కి బ్లాక్ కల్నేత్ అండి. పళ్ళు అంతా స్ట్రైప్స్ వచ్చాయి. అలాగే పళ్ళు దగ్గరలో వచ్చేసి ఇలా ఒత్తుగా రెడ్ కలరు శారీతో వీవ్ అయిన బుటాలు ఉంటాయండి. ఇక్కడ బోర్డర్ విషయానికి వస్తే బ్లాక్ అండ్ వైట్ కల్నేత బుట్ట, బోర్డరు. ఎడ్జ్లో వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ బోర్డరు. ఇదిగోండి, రెండు వైపులా అదే విధంగా ఉంటుంది. లోపల కుచ్చేళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు బుటాలు దూరంగా ఉంటాయండి. ఈ శారీస్లో బ్లౌజ్ ఉండదండి, ఓన్లీ శారీ వస్తుంది. చాలా లైట్ వెయిట్, చాలా సాఫ్ట్ ఉండే ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్, సమ్మర్కి పర్ఫెక్ట్ ఆప్షను. ఈ శారీస్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి ఈ రెడ్ బుటాలతో. ఇక్కడ సేమ్ కలరు, శారీ కలర్ ఆల్మోస్ట్ సేమ్, ఏం తేడా లేదు. ఇది రెడ్ అండ్ బ్లూ రెండు రకాల బుటాలతో వచ్చాయి. ఇది ఒక పీసే ఉందా? ఒక పీసే ఉంది. ఇది వచ్చేసి ఓన్లీ బ్లూ కలర్ బుటాలతో. ఇవైతే ఇది కూడా ఒకటే ఉంది. ఇవి మాత్రం మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి. మీకు ఏది నచ్చితే అది, ఒకవేళ లాస్ట్ టైం మిస్ అయ్యి ఉంటే వెంటనే పర్చేస్ చేయండి. కొత్తగా కొనేవారు ఒకసారి వీడియోని 1-2 సార్లు చూసుకొని, ఎందుకంటే నిన్న వీడియోకి వచ్చారండి ఒకళ్ళు, దాని వివరాలన్నీ ప్యూర్ కాటన్ కోట అని వీడియోలో చెప్పాను, స్క్రీన్ పైన రేట్ వేసాను. మళ్ళీ వచ్చి అన్ని డౌట్లు అడుగుతున్నారు. మళ్ళీ ఒకసారి వీడియో చూడండి అంటే కొనకుండా వెళ్ళిపోయారు. ఎవరిని బెదిరిస్తారండి? నోరు పోయేలాగా, గొంతుని పుట్టేలాగా అన్ని వివరాలు చెప్పి ప్రతి చీర ఓపెన్ చేసి, ఒక డిజైన్లో 6 రంగులు ఉంటే 6 చీరలు ఓపెన్ చేసి చూపిస్తున్నాం. ఇంకా కూడా వివరాలు అడుగుతూ టైం వేస్ట్ చేస్తున్నారు. అదేమంటే కొనకుండా వెళ్ళిపోతున్నారు. పర్వాలేదు, అర్థం చేసుకున్న వాళ్ళే పర్చేజ్ చేస్తారు. ఇదిగోండి, ఇంతవరకు ఇది రీస్టాక్ అప్డేట్ అండి.